ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు నీ స్వాస్యమయ్యాడా? ఆయన నీ సంపదగా స్వీకరించావా? నీ స్వాస్యంగా ఆయన అంగీకరించావా? అంగీకరించకపోతే ఇది మంచి సమయం. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్, దిస్ ఈస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్. రక్షణ పొందడానికి, దేవుణ్ణి అంగీకరించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి మన స్వాస్యంగా మనం అంగీకరిస్తున్నామో, ఇప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన వారిని నిర్మించిన వాడు అనే మాట అక్కడ ఉంది. దేవుడు మనల్ని చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుణ్ణి చేయడం కాదు. మనం దేవుణ్ణి చేయడానికి మనం ఎవరం? దేవుడు మనల్ని చేశాడు. ఈ ఆధ్యాత్మిక ధన్య సత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు భాగ్యవంతులు. దేవుడు తన రూపంలో, తన పోలికలో, తన మహిమార్థమై మనలను కలుగు చేశారు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, మనలను కలుగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పరుగులు పడుతున్నాం. నిజమైన దేవుడు నిన్ను నన్ను ఉద్దేశంతో కలుగు చేశారు. మనం కారణ జన్ములం. ఆ కారణ జన్ములం కాదు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో మనందరినీ కలుగు చేశారు. అదేనంటే ఆయన నామమునకు మహిమ కలగాలి. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని లోకంలో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ